మనము ధ్యానం చేయ కోరబడుచు ఉన్నాం. యేసు ప్రభుల వారి యందు మనకు బయలుపరచబడిన అనేక దీవెనలలో బహుశ్రేష్టమైనటువంటి దీవెన రక్షణ. చదవబడినటువంటి 3 వేద పాఠములలో ప్రాముఖ్యమైనటువంటి దైవ ప్రత్యక్షతలను మనము గమనించగలుగుతూ ఉన్నాం. పాత నిబంధనలో మోషే ఇత్రో తన మామ అయిన ఇత్రో మందను అరణ్యములో మేపుచుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగుననే సువార్త భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. గ్రీక్స్ కేమ్ టు విజిట్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచుట కొరకు గ్రీకు దేశం నుండి విజిటర్స్ హ్యావ్ కమ్. ఆయన చూడాలనుకుంటున్నాం అన్నప్పుడు యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి పెక్యులియర్ స్టేట్మెంట్, గోధుమ గింజ భూమిలో పడి చావవలసి ఉన్నది. తండ్రి నాకు నిర్దేశించినటువంటి కార్యమును నేను పూర్తి చేస్తూ ఉన్నాను. తండ్రి నన్ను మహిమపరచు, ఇది నీవు నాకు నిర్దేశించిన సమయం అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు 2వ పాఠంలో మనం చూస్తాం. చిన్నతనంలో మా కుమార్తె ఇంటికి వచ్చిన విజిటర్స్ మాట్లాడుతూ, ఏం పేరు నీ పేరు, ఎక్కడ చదువుతున్నావు, ఏ స్కూల్ మీరు, మీ తల్లిదండ్రుల పేరేంటి అన్నీ అడిగితే జవాబు చెప్తారు. చివరిలో నీ పేరేంటి అని అడుగుతారు. మోషే దేవుణ్ణి పేరు అడుగుతా ఉన్నాడు. రెండవది, మేము 2016లో జర్మనీలో 500 years ఆఫ్ రిఫర్మేషన్ సెలబ్రేషన్స్, ఏసీటీసీ ఫ్యాకల్టీ అందరం కూడా వెళ్ళాం. ఆల్మోస్ట్ 18 of us వెళ్ళాం. అక్కడ దాదాపుగా 15 days ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కెథీడ్రల్స్ అన్నీ దర్శించి రిటర్న్లో దుబాయ్లో ట్రాన్సిట్ కొరకు ఆగాం. అక్కడ ఒక ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే మమ్మల్ని దాదాపుగా 3-4 చోట్లకు ఆరాధన కొరకు తీసుకుని వెళ్ళాం. దుబాయ్ అంటేనే మన మనసులలో చాలా గొప్ప ఆలోచనలు వస్తాయి. కానీ అక్కడికి వెళ్తే మన తెలుగువారు చైతన్య స్కూల్లో పిల్లల్లాగా ఉన్నారు. పెద్ద హాస్టల్స్, రూమ్కి 4, అందరికీ కామన్ మెస్, కామన్ బాత్రూమ్స్. వాళ్ళతో మేము మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మమ్మల్ని చూచి ఏడుస్తూ ఉన్నారు. కుటుంబం కొరకు ఇంత దూరం వచ్చాం సార్, సంవత్సరం అయితే మాకు లీవ్ ఇవ్వరు, ఫలానా చోటు నుండి వచ్చా, నాకు ఇంతమంది పిల్లలు, భార్య, చాలా కాలమైంది వాళ్ళని చూడాలనిపిస్తుంది అని వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య ఆదివార ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఐ బికేమ్ ఇంటర్నేషనల్ స్పీకర్. యేసుక్రీస్తు ప్రభుల వారు బికేమ్ ఇంటర్నేషనల్ ఫిగర్ ఈ అధ్యాయంలో. ఈ 2 ఎగ్జాంపుల్స్తో నిర్గమకాండం 3వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫెమిలియర్ టెక్స్ట్ వేర్ డివైన్ రివీల్ హిజ్ నేమ్. దేవుడు తన నామమును బయలుపరుచుకుంటున్నటువంటి ఏ స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యక్షత ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ అధ్యాయంలో కనిపించడానికి ముందుగా ఎ ఫెయిల్యూర్ లీడర్, ట్రిపుల్ డిగ్రీ చదివినటువంటి హైయెస్ట్ క్వాలిఫైడ్ రాణి కుమారుడిగా చదువుకున్నటువంటి మోషే అరణ్యంలో గొర్రెలను కాయడం ఏంటి, పెద్ద ఆఫీసులో ఐటీ ఉద్యోగంలో ఉండవలసినటువంటి ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ గొర్రెల మందను మేపుచూ ఉన్నాడు. ఆయన గొర్రెల మందను మేపడానికి సిచ్యువేషన్ ఫోర్స్డ్ హిమ్
Incidents force him to become shepherd. ఐగుప్తీయుని చంపివేశాడు, హెబ్రీయుని హెచ్చరించాడు, నీవెవరు మమ్మల్ని హెచ్చరించడానికి అని తిరుగుబాటు చేశారు. హత్య నేరారోపణ చేత పారిపోయి ఆయన ఇత్రో దగ్గరికి వెళ్ళి కుమార్తెను వివాహం చేసుకుని అక్కడ మందను మేపుచుండగా దేవుడు తన ప్రత్యక్షతను మోషేకి బయలుపరచుచున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆంథ్రోపోమార్ఫిజం, దైవము మానవ పరిభాషలో మాట్లాడటం, దైవము మానవ పరిభాషలో సంభాషించడం. దేవుడు ఆత్మస్వరూపి. నేను చూచాను, నాకు కళ్ళున్నాయి, నేను విన్నాను, నాకు చెవున్నది, నా హృదయమును దుఃఖము తాకింది, నాకు ఒక హృదయం ఉంది, స్పందించే మనస్సు ఉంది. గాడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హ్యూమన్ టర్మినాలజీ, మానవ పరిభాషలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా తల్లిదండ్రులం. ఒక్కొక్క చిన్ని బిడ్డకు ఒక్కొక్క భాష ఉంటుంది అమ్మతో. అమ్మ కొన్ని సంగతులు బిడ్డకు చెప్పడం కొరకు నీళ్ళు అని చెప్పదు మమ్మీ, లాలా అని చెప్తుంది. వాడికి న్యాచురల్ నీడ్స్ ఉంటే కూడా వాటిని కూడా మమ్మీ వాడికి చాలా చిన్ని పదాలలో పరిచయం చేస్తుంది. గాడ్ ఈస్ టాకింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హ్యూమన్ టర్మినాలజీ. మానవ భావోద్రేకాలలో దైవము తన భావోద్రేకాలని డిఫైనింగ్ డివైన్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ టర్మినాలజీ, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి ఉన్నటువంటి గుణం మానవ నొప్పిని, యువర్ ఫీలింగ్స్ టచింగ్ మై హార్ట్, నా హృదయాన్ని తాకుచున్నాయి. మీరు పడుచున్న శ్రమను నేను చూస్తూ ఉన్నాను, మీ కన్నీళ్లు నాకు కనిపిస్తూ ఉన్నాయి, మీ రోదనలు నా చెవులకు వినపడుతున్నాయి. అందుకే హైందవులు మనకు ఒక తల ఉంటే దేవుడికి 10 తలలన్నా ఉండద్దని 10 తలలు పెట్టారు. మనకు 2 చేతులు ఉంటే దేవుడికి 10 చేతులు ఉండద్దని 10 చేతులు పెట్టారు. దేవుడు శరీర స్వభావి కాదు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, బట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్, అండ్ దట్ స్పిరిట్ ఈజ్ నాట్ అగైన్స్ ద హ్యూమన్ బాడీ, అండ్ దట్ స్పిరిట్ కెన్ రిలేట్ విత్ హ్యూమన్ బాడీ. ఆత్మస్వరూపి అయినటువంటి దైవము శరీరానికి వ్యతిరేకి కాదు. ఆత్మస్వరూపి అయినటువంటి దైవం శరీరంలో ఉన్నటువంటి మనతో అవినాభావ సంబంధాన్ని నెలకొల్పుకొనగలడు. నేను కొంచెం ముందుకు వెళ్తున్నా. మండుచున్న పొద. అరణ్యంలో మందను మేపుచుండగా, మిద్యాను దేశంలో ఏమో కానీ పాలస్తీనా ప్రాంతంలో మీకు ఎక్కడ కూడా పచ్చ గడ్డి కనిపించదు, ఎక్కడో కొంచెం కొంచెం కనిపిస్తుంది. అంత ఉప్పురాయి, సున్నపురాయి, గడ్డి అంత చక్కగా మీకు కనిపించదు. ఆయన తడిచిపోయి ఉన్నాడు, ఎండలో నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏసీలో జీవించాడు రాణి ఇంటిలో, ఇప్పుడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఏమి స్థితి ఏంటి? ఎందుకు ఆయనకి ఇలాంటి స్థితి? ఒక థియాలజన్ ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించడానికి, చెరలో నుండి విమోచించడానికి గొర్రెలను కాసిన కాపరత్వపు అనుభవం హెల్ప్డ్ హిమ్. ద షెపర్డింగ్ షీప్ బ్రాట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ టు మోజెస్, యాడెడ్ ఎక్స్పీరియన్సెస్ టు మోజెస్. విలాసవంతమైనటువంటి జీవితంలో ఉండి దేవుని పిలుపును ఆయన విని ఉంటే ఆ నాయకత్వ బాధ్యతలంతా చక్కగా నిర్వహించకపోయి ఉండకపోవచ్చు. ఈ శ్రమలను అనుభవించడాన్ని బట్టి, అరణ్యంలో గొర్రెలను కాసిన అనుభవం కలిగి ఉండడాన్ని బట్టి, ప్రజలను కాయగలిగినటువంటి అనుభవము ఆయనకి ఇవ్వబడ్డది. మండుచున్న పొద. దేవుడు తన పరిశుద్ధ దివ్య సన్నిధిని పరలోకములో నిలిపే దేవుడు. ఆర్క్ ఏంజల్స్ ఆయన చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దేవుడు. లివింగ్ హిస్ హెవెన్లీ అబోర్డ్
గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ బర్నింగ్ బుష్. పరలోకపు మహిమను దైవము వదిలిపెట్టి ఈ మండుచున్నటువంటి పొదలో తన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. మండుచున్న పొద బికేమ్ ఎ ప్లేస్ ఫర్ డివైన్ టు రివీల్ హిస్ ప్రెజెన్స్. నేను మీతో నా సన్నిధిని నిలిపేదను, నాకు ఒక మందసాన్ని నిర్మించండి, నాకు ఒక గుడారాన్ని నిర్మించండి అని అడిగినటువంటి దేవుడు ఈ మండుచున్న పొదలో హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఈ మండుచున్న పొద దేవుని ఆలయమైపోయింది. దేవుణ్ణి మానవుడికి బయలుపరిచిన ఒక ప్రత్యక్ష స్థలమైపోయింది. ఇదేంటో చూద్దామని వెళ్ళాడు. మంట కనిపిస్తున్నది, పొద పచ్చిది కాలిపోవడం లేదు. అడవులను నింపు పెడతారు. మీరు చూడండి, ఎండినవి త్వరగా కాలిపోతాయి, పచ్చివి చాలా లేటుగా అంటుకుంటాయి, కాలుతాయి, కానీ చాలా లేటుగా అంటుకుంటుంది. ఇవన్నీ కూడా మోషేకి అనుభవం. కానీ చూస్తూ ఉన్నాడు, మంట కనిపిస్తూ ఉన్నది, ఆ పొద కాలిపోవడం లేదు. ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం అని ఆయన దగ్గరికి వెళ్ళుచుండగా, ఇది పరిశుద్ధమైన స్థలం. హౌ కమ్ దిస్ బుష్ బికమింగ్ హోలియెస్ట్ ప్లేస్? ఈ మండుచున్న పొద ఎలాగూ పరిశుద్ధమైన స్థలముగా మార్చివేయబడుచున్నది. నీ పాదరక్షలను తీసివేయు. నేను చాలామంది చర్చిలో ప్రార్థన చేసుకునే వచ్చే వాళ్ళని చూస్తాను. ఆ గేట్ దగ్గర వదిలిపెడతారు చెప్పులు, మీరేమో చర్చి లోపలికి తీసుకొని వస్తారు చెప్పులు. నేను చూస్తూ ఉన్నాను, మీరు చాలామంది యు కమ్ విత్ యువర్ ఫుట్వేర్. మన హృదయాల్లో దేవుని ఆలయం పట్ల పవిత్రత, భయం లేదు. వేసుకొని వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మా చిన్నతనంలో మా చర్చి ముందర ఒక చిన్న బోర్డు పెట్టారు, ఈ స్థలము పరిశుద్ధమైనది, మీ పాదరక్షలను విడువుము. ఇక్కడ మాట్లాడిన మాట చర్చి ముందర పెట్టారు. ఎందుకు పెట్టారబ్బా అని అడిగాను నేను ఒకరోజు. ఏం చేస్తాము సునీల్, అందరు చెప్పులు వేసుకొని వస్తుంటే. ఇక్కడ దైవ ప్రత్యక్షత. మోషే దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇట్ డి నాట్ ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎఫిఫనీ. దైవ ప్రత్యక్షతను హీబ్రూలో, గ్రీక్లో ఎఫిఫనీ అని అంటారు. దైవము మానవుడికి ప్రత్యక్ష కళ్ళ ముందుకు రావడం, చెవులకు వినిపించడం. మోషే మోషే. మీకు ఆడ మాటలు మొదట దేవుని దూత కనిపిస్తుంది, తర్వాత దేవుడే కనిపిస్తాడు. దెర్ వాజ్ ఎ కాన్వర్జేషన్. ఈ పాత నిబంధనలో ప్యాట్రియాక్స్, ఆది పితరులు దేవుని ప్రత్యక్షతను పొందిన అనేక సందర్భాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ ఫార్ములా. ప్రత్యక్షత కలిగినప్పుడు ఒక ఫార్ములా ఫాలో చేస్తారు. దేవుడు ప్రత్యక్షమవుతాడు, మాట్లాడతాడు. మానవుడు అభ్యంతరం తెలుపుతాడు, దేవుడు మాట్లాడతాడు. మరలా అభ్యంతరం తెలుపుతాడు, దేవుడు మాట్లాడతాడు. తిరిగా అభ్యంతరాలన్నీ తొలగిపోతాయి. ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫార్ములా ఆఫ్ ఎఫిఫనీ. దైవ ప్రత్యక్షతలో ప్రతి సందర్భంలో రైటర్ విల్ ఫాలో సచ్ కైండ్ ఆఫ్ ఫార్ములా. దేవుడు మాట్లాడటం ప్రారంభం చేశాడు. ఇక్కడ హ్యూమన్ టర్మినాలజీ, వర్బ్స్ మనకు కనిపిస్తాయి. చర్యలు, దైవ చర్యలు మీకు కనిపిస్తాయి. చూచితిని, వింటిని, నా హృదయమును తాకెను, విడిపించుటకు దిగి వచ్చింది. దీస్ ఆర్ ఆల్ ద హ్యూమన్ టర్మినాలజీ. మొట్టమొదట మనం చూస్తాం, వింటాం. ఆ తర్వాత హృదయము దగ్గరికి చూచినవి, విన్నవి తాకుతాయి. కొంతమంది వచ్చి మనల్ని అడుగుతారు, నేను ఈ కష్టంలో ఉన్నానని అడుగుతారు. అది మనకు వినిపిస్తుంది. వాళ్ళ కష్టం వాళ్ళ దేహంలో, వాళ్ళ డ్రెస్లో మనకు కనిపిస్తుంది. మన హృదయం స్పందించడం ప్రారంభం చేస్తుంది. ఇన్ సేమ్ మేనర్ దేవుడు తన దైవ గుణములను, దైవ ప్రత్యక్షతలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మీ శ్రమలు నా శ్రమలు, మీ కన్నీరు నా కన్నీరు, మీ వేదన నా చెవులు వినపడే చెవులు కలిగిన వాడు. చెక్క బొమ్మను కాదు, రాతి బొమ్మను కాదు. స్పందన లేకుండా
కదలకుండా అలాగే ప్రతిష్ఠించబడిన ప్రతిమను కాదు నేను. సరే ప్రభువా, నేను నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మీ ప్యాట్రియార్క్స్ నన్ను ఆరాధించిరి, నన్ను ఎరిగిరి. నీకు ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు నాతో. సరే, ఎందుకు వచ్చాను? మోషే ఇవన్నీ అడగడం లేదు, కానీ హృదయంలో ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న ఆయనకు బయటకు వస్తుండవచ్చు. ఇవి ఎరిగి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలను విమోచించేదనని ప్రవక్తల ద్వారా నీ పితరులకు నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు నేను వచ్చాను. నీవు నాకు కావాలి. ఆ నెరవేర్చు ప్రక్రియలో ఐ నీడ్ హ్యూమన్ ఏజెంట్. దో ఇట్ ఈస్ ఎ డివైన్ డెసిషన్, పరలోకములో చేయబడినటువంటి దైవ నిర్ణయం అయినప్పటికీ కూడా అది నెరవేర్చబడవలసినది మానవుల మధ్య. మానవ చరిత్రలో దైవ నిర్ణయాలు నెరవేర్చబడతాయి. ఈవెన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, ఇన్ యువర్ లైఫ్, డివైన్ డెసిషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఆశ్చర్యమవుతుంది కదా? పరలోకంలో చేసే నిర్ణయాలు నా జీవితంలో 2022వ సంవత్సరంలో జేసీఎం చర్చ్ మెంబర్గా నాకు నా జీవితంలో నెరవేరుతాయా? ఎస్, నెరవేరుతాయి. నా ప్రజలను విమోచించడానికి నేను దిగి వచ్చాను. ఇంకా చాలు వారు పడుతున్న శ్రమ, ఇంకా చాలు వారు చేసిన మొరలు, ఇంకా చాలు వారు పొందినటువంటి అణచివేత. లెట్ మీ రివీల్ మై సెల్ఫ్ యాజ్ ఎ లిబరేటర్ గాడ్. విమోచక దేవుడుగా నన్ను నేను బయలుపరుచుకుంటూ ఉన్నాను. మోషే మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నేను కావాల్సి వచ్చిందా? నాకు తెలుసు, మీకు తెలుసా నేను ఏం చేసి వచ్చాను? ఆడొకటి చంపేసి వచ్చాను. నాయకుడిగా ఉండాలని నేను ప్రయత్నం చేశాను, విఫలత చెందాను, ఓడిపోయిన నాయకుడిని. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ with my human efforts. If you decide to select me as a human agent of your liberation, నువ్వు ఓడిపోతావు దేవా అని మాట్లాడతావు. సరే, ఇంకొంచెం దిగొచ్చాడు. మళ్ళా చెప్పాడు, నాకు నత్తి, నేను మాట్లాడలేను. రాజు దగ్గరికి వెళ్ళమంటున్నాను, ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నాను. ఎక్స్టెంపోర్గా మాట్లాడేవాడే పాదిరి కావాలి. మాకు ఏసీటీసీలో అబ్రాహం బాబు గుర్తుంటుంది అనుకుంటా, ఒక ఫ్యాకల్టీ ఉండేది. ఆయనకు చాలా నత్తి, కానీ క్లాసులో పాఠం మొదలు పెట్టాడా ఒక్క చోట కూడా నత్తి రాదు. పుల్పిట్ మీద నిలబడి ప్రసంగం మొదలు పెట్టాడా ఒక్క చోట కూడా నత్తి రాదు. ఈజ్ ఎ గుడ్ సింగర్. జర్మియా చాలా నత్తి. మోషే అంటున్నాను, నాకు చాలా నత్తి సార్, ఎట్లా వెళ్ళమంటారు సార్? ఈ పరిచర్య ఏమో మాట్లాడవలసిన పరిచర్య, ఈ నాయకత్వం ఏమో రాజుతో. ఐ నీడ్ టు ఎన్కౌంటర్ ఎంపరర్, ఐ నీడ్ టు ఎన్కౌంటర్ అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళతో నేను ఎట్లా మాట్లాడతాను? నత్తి ఉండేవారు. నో, నీ అన్న నీ నోటిగా ఉంటాడు, నువ్వు వెళ్ళాల్సిందే. చివరిగా యాక్సెప్టెడ్ దట్ మిషన్, డివైన్ మిషన్ బికమింగ్స్ హ్యూమన్ ఎంటర్ప్రైజ్. నేను వెళ్తాను, అయినా కూడా ఎవరు పంపారని చెప్తే ఏం చెప్పాలా నేను? ఆయన ఏదో చెప్పాడండి, అబ్రహాం దేవుడను, యాకోబు దేవుడను, ఇసాకు దేవుడను అని చెప్పాడు. ఆయన నన్ను పిలిచాడు, నాతో మాట్లాడినాడు, నన్ను వెళ్ళమన్నాడు. అంటే ఎవరైనా నమ్ముతారా? నేను మీ దగ్గరకు వచ్చాను 2008 నవంబర్ 1వ తేదీ, 3వ తేదీ వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు జేసీఎం చర్చ్ విత్ బిషప్ ఆర్డర్. అది లేకుంటే మీరు నన్ను అంగీకరించారు, ఎవరిని అంగీకరించారు? ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఐ నీడ్ సమ్ ఆర్డర్, ఎ ప్రింటెడ్ ఆర్డర్. మోషే అడుగుతా ఉన్నాడు. దేర్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, ఐ యామ్ దట్ ఐ యామ్. ఏముంది దీంట్లో? ఏం పేరు పెట్టాలా దానికి? నేను ఉన్నవాడను అని తెలుగువారు ట్రాన్స్లేట్ చేశారు. ఏంటి ఉన్నవాడను అని? దేవుడు తన నామమును బయలుపరుచుకున్నటువంటి ఫస్ట్ టెక్స్ట్ ఇన్ ద 5 కాండములలో
దేవుడు తన పేరును బయలుపరుచుకున్న మొదటి టెక్స్ట్, మొదటి కాంటెక్స్ట్, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను. ఇది చాలా పెద్ద వేదాంతం. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను స్వయంభవుడను, నా ఉనికికి ఎవరి మీద నేను ఆధారపడను. మీరు జాగ్రత్తగా వినాలి. ఐఎమ్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను స్వయంభవుడను. మనం అందరం కూడా ఉనికి కలిగిన వారమే. పొద్దున్న లేస్తానే నాకు నా భార్య టీ చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, లేకుంటే నేను బ్రతకలేదు. బట్ గాడ్ కెన్ లివ్ ఎటర్నల్లీ వితౌట్ ఎనీబడీస్ అసిస్టెన్స్, ఎనీబడీస్ హెల్ప్. దైవము తన ఉనికిని కొనసాగించగలడు, స్వయంభవుడు, ఇతరులతో ఏం అవసరం లేదు ఆయన. నా వ్యక్తిత్వానికి నా తల్లిదండ్రులు కొన్ని గుణాలు నేర్పించారు, నా వివాహము నాకు కొన్ని గుణాలు నేర్పించింది, నా పిల్లలు నాకు కొన్ని గుణాలు నేర్పించారు, నేను టీచింగ్కి వెళ్తే అక్కడ కొన్ని గుణాలు నాకు నేర్పించారు, సంఘంలో గురువు అయితే సంఘాలు నాకు కొన్ని గుణాలు నేర్పించాయి. మై పర్సనాలిటీ యాడెడ్ బై డిఫరెంట్ పీపుల్స్ కాంట్రిబ్యూషన్. నా వ్యక్తిత్వానికి అనేక మంది ప్రజలు మీ మాటలు, మీ గుణాలు, మీ ప్రవర్తన నా వ్యక్తిత్వానికి యాడ్ చేశాయి. దేవునికి ఇలా ఎవరు యాడ్ చేయలేరు, ఎవరు యాడ్ చేయలేరు. ఆయన స్వయంభవుడు, ఇతరులతో ఆధారం లేకుండా బ్రతకగలడు. ఆయన వ్యక్తిత్వానికి ఎవరు దేనిని తీసివేయలేరు, దేనిని యాడ్ చేయలేరు. సునీల్ బాబుకు చాలా కోపం అండి నాకు వచ్చిన బిరుదు మదనపల్లి. దెన్ ఐ స్టార్టెడ్ రిమూవింగ్ దట్ గుణము. దేవుని గుణాలలో అవి ఏవి తొలగించుకోవడానికి వీలు లేదు, తొలగించుకునే గుణాలు ఆయనకు లేవు. జోసెఫ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ హీబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ స్కాలర్ ఫ్రమ్ అమెరికా. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, క్రియేటివ్ ఎనర్జీ, సృజించగలిగినటువంటి ప్రభావం ఈ దేవుడిలో ఉన్నది. ఆయనలో భవిష్యత్తు, జరుగుతున్నది, జరిగిపోయినది అన్నీ కూడా ఎరిగిన దైవం. 2022వ సంవత్సరం ఎలా ఉంటుందో దేవుని దగ్గర పేజీ పేజీ ఉన్నది. నీ జీవితం ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. నువ్వెప్పుడు చచ్చిపోతావో దేవునికి తెలుసు. నువ్వెప్పుడు పుట్టావో తెలుసు. గాడ్ నోస్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మన పూర్వపు జీవితం, ఇప్పటి జీవితం, భవిష్యత్తు జీవితం, సృష్టి యొక్క ఉనికికి ముందు, ఉనికిలోనికి వచ్చిన తర్వాత, ఉనికి చివరి దినములకు చేరుమంత మట్టుకు గాడ్ కెన్ రూల్ ద వరల్డ్ విత్ హిస్ డివైన్ ఎనర్జీ. దేవుడు తన దైవ గుణముల ద్వారా, తన దైవ శక్తి ద్వారా ఈ సృష్టిని నడిపించగలిగిన దైవ ప్రభావమే ఐ యామ్ దట్ ఐ యామ్. నేను అనుకుంటున్నాను, మోషే దైవజనుడికి ఈ వేదాంతమంతా తప్పకుండా అర్థమై ఉంటుంది. అప్పుడు he showed obedience. Yes Lord, I am going. నా నత్తి, నా బలహీనతలు, నేను ఇంతవరకు చెప్పిన సాకులు, నాకు ఇష్టం లేదనుకో నేను చాలా సాకులు చెప్తా కదా, మీరు కూడా చెప్పింటారు కదా, చాలా చెప్పింటారు. చేయడానికి ఇష్టం లేకపోతే చెయ్యమని చెప్పం, చాలా సాకులు చెప్తాం. మోషే సేయింగ్ సారీ, దేవా సాకులన్నీ చెప్పినా క్షమించు, నేను వెళ్తాను, హియర్ ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తాను. ఇంకా వెనుదిరగలేదు. ఒక పరిచర్య తర్వాత ఒక పరిచర్య ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. దేవుడు బయలుపరిచినటువంటి తన దైవ ఉనికి, ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ఎవ్రీ ఇన్సిడెంట్, ప్రతి సంఘటనలో ఇట్టి దైవ గుణములను ఆయన అనుభవిస్తూ పరిచర్య చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల విమోచనలో దేవుని బలమైన ఉపకరణంగా వాడబడ్డాడు. నీ బలహీనతలన్నిటినీ దేవుడు పక్కకు పెడతాడు.
నీ బలహీనతలన్నింటినీ బయటపెట్టి దేవుడు నీ ద్వారా జరిగించవలసినటువంటి కార్యములను జరిగిస్తాడు. ప్రొవైడెడ్ యూ నీడ్ టు షో ఒబీడియన్స్. దేవుడు చాలా బాగా పని చేయగలడు. ఎక్కడంటే మానవ హృదయంలో విధేయత ఉన్న చోట. ఇఫ్ యు ఆర్ స్టబర్న్, నాకు అన్నీ తెలుసు, ఎవరో చెప్పకండి అని ఉంటారు చూడు కొంతమంది, వాళ్ళ దగ్గర దేవుడు పని చేయలేడు, పని చేయడు దేవుడు. ఇఫ్ యు షో ఒబీడియన్స్, దేవుడు మనల్ని బలముగా వాడుకుంటాడు. యేసు ప్రభుల వారిలో బయలుపరచబడినటువంటి రక్షణ ప్రణాళిక. జీసస్ వాజ్ బిజీ విత్ ద మినిస్ట్రీ. ఆయన పరిచర్యలో బిజీగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ జీవితాల్లో, అబ్బా నేను బాగా బిజీ అయిపోయినా, ఆహా పని బాగా చేస్తా ఉన్నా, దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడు, ఎప్పుడన్నా అనుకున్నారా? నేను చాలాసార్లు అనుకుంటాను. దెర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై మినిస్ట్రీ. యేసుప్రభుల వారు తన పరిచర్యలో రోజు రోజుకు ఆయన పేరు ప్రఖ్యాతులు నలుమూలలకు విస్తరిస్తూ ఉన్నాయి. యేసుప్రభుల వారు యూదయలో, యెరూషలేములో ప్రారంభం చేసినటువంటి పరిచర్య మొదటిసారిగా సమరయకు ప్రాకింది. రెండవసారిగా గలిలయకు ప్రాకింది. తరువాత జీసస్ ఇంపార్టెన్స్ రీచెస్ గ్రీక్ ఫిలాసఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళలో ఇద్దరు, ప్లాటో, అరిస్టాటిల్, వాళ్ళ ఫిలాసఫీ చాలామందికి అర్థం కాలేదు. దే లవ్ విజ్డమ్, గ్రీక్స్ లవ్ విజ్డమ్ అండ్ ట్రీట్ అదర్ వరల్డ్ పీపుల్ ఆర్ నాన్ విజ్డమ్. గ్రీకులు ఏమని భావిస్తారు అంటే, మేమొక్కరమే ప్రపంచ రాజ్యంలో జ్ఞానవంతులము. యూదులు, జర్మనీ వాళ్ళు ఏమని భావిస్తారంటే, మా జాతి ఒక్కటే పవిత్రమైనది. భారతదేశంలో బ్రాహ్మిన్స్ ఆలోచిస్తారు కదా, జ్ఞానం మాదే అని. వీ హ్యావ్ లాక్ కీ ఆఫ్ ద విజ్డమ్. గ్రీక్స్ ఆల్సో ఫీల్ దట్. అలాంటి వారు యెరూషలేములో జరుగుతున్నటువంటి పస్కా పండుగకి వచ్చారు. దే ఆర్ గ్రీక్స్ ఒరిజినల్లీ. యెహోవా దేవుని గురించి విన్నారు, ఆయన్ని ఆరాధించే ఆరాధనకు వచ్చారు. జేసీఎం చర్చ్లో 700 కుటుంబాలు ఉన్నాయి లిస్టులో. దాదాపుగా 300 కుటుంబాలు లిస్టులో లేని వాళ్ళు ఉంటారు. సీక్రెట్ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు చాలామంది నా దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. చాలామంది ప్రేయర్ వరకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. దే ఆర్ సీక్రెట్ బిలీవర్స్. దీస్ గ్రీక్స్ ఆర్ సీక్రెట్ బిలీవర్స్ ఆఫ్ లార్డ్ యాహ్వే. యెహోవా దేవుని గురించి విన్నారు, ఆయన ఆరాధకులుగా మారిపోయారు. పస్కా పండుగ ప్రాధాన్యతను ఎరిగినవారు. ఆయన ఆరాధించడానికి యెరూషలేము వచ్చారు. అక్కడ యేసుప్రభుల వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. పెద్ద గుంపు ఆయన చుట్టూ ఉన్నది. దే ఐడెంటిఫైడ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ఎవరి దగ్గరికి వెళ్ళారు మొదట? ఎవరి దగ్గరికి వెళ్ళారు? శిష్యులను. చెప్పండి రా, చదువుతుంటే ఏం చేస్తారు మీరు? బైబిల్ పాఠం చదువుతుంటే ఫిలిప్ దగ్గరికి వెళ్ళారు. ఏ కామన్ మ్యాన్ అవైలబుల్ టు కామన్ పీపుల్. 12 మంది శిష్యులలో మిగతా వాళ్ళంతా బిజీ, పిలిస్తే కూడా పలకరు. ఈయన పిలిస్తే పలుకుతాడు. సంఘ పెద్దలు 11 మంది ఉంటారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారు అందరూ ఉన్నారు. 12 మంది శిష్యులలో ఒకరు మాత్రమే ప్రజలకు, కామన్ పీపుల్కి అందుబాటులో ఉన్నాడు, ఫిలిప్. ఆయన దగ్గరికి వెళ్ళారు. వీడ్ లైక్ టు సీ జీసస్ క్రైస్ట్. గ్రీకులో మాట్లాడారో, అరామిక్లో మాట్లాడారో, హిబ్రూలో మాట్లాడారో తెలియదు, కానీ they identified themselves as a foreigners, they identified themselves as a Greeks, and there is a desire of them to meet Jesus personally. దాని అర్థం ఏంటంటే, ఈ దేశ సరిహద్దులు దాటి యేసును గురించినటువంటి వార్త వెళ్ళిపోయింది. మన మనసు వెలుతురు కంటే, గాలి కంటే, శబ్దము కంటే త్వరగా వెళ్ళిపోతుంది, ప్రయాణం చేస్తుంది. యేసును గురించిన వార్త గ్రీకు దేశస్థుల దగ్గరికి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ ఎ మ్యాన్ డూయింగ్
miracles, claiming himself as incarnate Christ. ఎవరో ఒక వ్యక్తి ఒక క్రొత్త వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. మేము ఆయన్ను చూడడానికి వచ్చాము, ఆయన కలవడానికి వచ్చాము. ఫిలిప్పు, అంద్రేయ ఇద్దరు కూడా యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తానని చెప్పారు. యేసు ప్రభుల వారు ఏం చేయాలి? ఆహాహా నవ్వి రమన్, ఇక్కడ నిలబెడతా, సాక్ష్యం చెప్పమని, నా గొప్పతనం ఇక్కడ మాత్రమే కదా అక్కడ కూడా వెళ్ళిందని వాళ్ళు సాక్ష్యం చెప్పమని, ఎంత గొప్ప ఉన్నా చూడు నేను అని కాలర్ ఎగరేసుకోవాలి. యేసు ప్రభుల వారు చాలా పెక్యులర్ జవాబు చెప్తున్నారు. వెరీ పెక్యులర్ ఆన్సర్ జీసస్ వాస్ గివింగ్. గోధుమ గింజ చచ్చితే, భూమిలో పడి చచ్చితే, కానీ అది ఫలించదు. గ్రీకు దేశం వరకు నా వార్త వెళ్ళిందని నేను గర్విస్తే కాదు దేవుని రక్షణ కార్యం. నేను చనిపోవాలి. చాలా సందర్భాల్లో మనము పంపబడిన ఉద్దేశాలు మర్చిపోయి ప్రక్క వాటి మీద మనసు పెడతాం. ఒక పాదిరి గురించి నేను వింటున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని విన్నాను. ఇంకొక పాదిరి గురించి నేను వింటున్నాను, మ్యారేజ్ బ్యూరో పెట్టాడు, వీళ్ళు 20,000 వీళ్ళు 20,000 ఇవ్వాలట పాదిరికి. అబ్బా, ఇది ఏమి పరిచర్య దేవుడా! చాలాసార్లు మనము పరిచారకులు మనం మొదలుపెట్టి ఈ ప్రక్కకు చూడడం మొదలు పెడతాం. అందుకే గుర్రానికి కళ్ళకు కట్టే. ఫోకస్డ్. యేసు ప్రభుల వారు అంటున్నారు, మై మినిస్ట్రీ ఈజ్ ఫోకస్డ్, నథింగ్ విల్ బి అట్రాక్టెడ్. ప్రక్కనున్నవి నన్ను ఏవి కూడా ఆకర్షించకూడదు. వాళ్ళని పిలిచి నా సమయాన్ని వ్యర్థం చేసి గొప్పలు చెప్పించుకొని వాళ్ళతో పొగిడించుకొని కడుపు ఉబ్బి తబ్బిబ్బాయి పగిలిపోయేటట్టు నేను చేసుకోను. నేను చనిపోవలసి ఉన్నది. అది కూడా గోధుమ గింజ చచ్చి భూమిలో పడి చస్తే తప్ప అది మొక్కగా మొలుస్తుంది. ఒక గోధుమ గింజ 100 గోధుమ గింజలుగా ఫలిస్తుంది. ఒక్క నరావతారములు వచ్చిన నేను చనిపోతే తప్ప మీ అందరి రక్షణ వీలు కాదు. ఎందుకొరకే దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు? గాడ్స్ కైరోస్ అంటారు దీనిని. దేవుడి సమయము ఆసన్నమైనది. మందరి దగ్గర వాచ్లు ఉన్నాయా? కైరోస్, ఇది సమయం. జర్మనీలో మీరు వెళ్తే ఏ ఊరికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా అన్ని చోట్ల ఒకే టైం ఉంటుంది. మనకి ఈడ 100 మంది ఉంటే 100 టయాలు ఉంటాయి మన వాచ్లలో. యేసు ప్రభుల వారు చెబుతున్నారు, నా వార్త గ్రీక్ వరకు వెళ్ళిందా, నేను ఇంకా చనిపోయే సమయం ఆసన్నమైంది. దేవుడు నాకు నిర్దేశించిన పనిని నేను అంతము చేసే చివరి భాగానికి వచ్చాను. గాడ్స్ అపాయింటెడ్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు డై ఆన్ ద క్రాస్. నేను చనిపోయే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో నేను చేయవలసిన పరిచర్యలన్నిటినీ కూడా చేస్తూ ఉన్నాను. మీరు పలానా రోజు చనిపోతాడని దేవుడు చెప్పాడు.